నలభై రోజులకి పరిమితమైంది కాదు ఈ సిలువ మోత అనేది. 40 రోజులు కొరకే కాదు ఈ సిలువ అనేది, జీవిత కాలం అంతా కూడా. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే, ఉపేక్షించుకుంటే సిలువ, అపేక్షించుకుంటే సౌఖ్యం. ఉపేక్షించుకుంటేనే సిలువ వస్తుంది, ద్వేషించుకుంటేనే. దైవ భక్తులకి సిలువలు అలా ఉన్నాయి, విశ్వాసులకి సిలువలు ఉన్నాయా? దైవ భక్తులు అటువంటి సిలువలు మోశారు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, నిందలు భరించారు, హింసలు భరించారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ వాళ్ళని కొందరు చేసింది. ఏంటండి వాళ్ళు ఇలా ప్రేమించారు? మన భక్తి ఏంటండి? బైబిల్ మోయడానికే కష్టమైపోతుంది మన భక్తి. బైబిల్ చేతపట్టుకోవడానికే, బైబిల్ మోసుకోవడానికే కష్టమైపోతుంటే భక్తి. వాళ్ళు చర్మాలు చేసిన యేసయ్య సిలువను మోసారే. కత్తి తీసుకుని తల నరికేస్తున్న యాకోబుని ఖడ్గంతో హేరోదు చంపించేసినప్పుడే యాకోబు కూడా చంపించబడ్డాడు. ఇలాగా వాళ్ళ యొక్క భక్తి చేశారండి, వాళ్ళు సిలువలు మోసారండి. మీరు కేవలం బైబిల్ కూడా తెరవకుండా పరలోకం ఎలాగెళ్తారండి? దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచన భాగాన్ని చదువుకుందాం. మరి ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనా సరే యేసు ప్రభువుని వెంబడించాలి అంటే, యేసు ప్రభుని అనుసరించాలి, యేసు ప్రభుని వెంబడించాలి అంటే చేయాల్సిన పని ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అనగా ద్వేషించుకోవాలి. ఎవరు ద్వేషించుకుంటారు? ఎవరు ఎవరిని ద్వేషించుకోరు. అందరూ కూడా వాళ్ళను వాళ్ళు ప్రేమించుకుంటూ ఉంటారు. ఎవరికి వాళ్ళుగా ప్రేమించుకుంటారు, కానీ ఎవరు కూడా వాళ్ళని ద్వేషించుకునేవారు ఉండరు. కానీ యేసు ప్రభుని వెంబడించాలంటే చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ద్వేషించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ద్వేషించుకోగలిగినప్పుడే యేసు ప్రభుని వెంబడించగలుగుతాం. ప్రతి దినము మనకొక సిలువ ఉందంట, ఎప్పుడో ఒక రోజు కాదు. ప్రతిరోజు యేసు ప్రభుని అనుసరించాలనుకునే వాళ్ళకి సిలువ ఉంది. మరి సిలువ లేని క్రైస్తవ్యం వ్యర్థమైంది. సిలువ లేని క్రైస్తవ్యం అంటే, సిలువ అనగా ఏంటంటే శ్రమలు. అందుకే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక క్రీస్తు పక్షమున, ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. యేసుక్రీస్తు ప్రభు పక్షమున మనకి ఏమనుగ్రహించబడింది అంటే శ్రమ పడటం అనేది అనుగ్రహించబడింది. కనుక మనం ప్రభు కొరకు శ్రమను అనుభవించాలని యేసు ప్రభు చెప్పారు. ఇంతకీ ఆ సిలువకి కొంచెం లోతుగా అర్థాన్ని చూస్తే లూకా సువార్త 14వ అధ్యాయము 26, 27 వచనాలు చూసినట్లయితే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు. ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో పేతురు భక్తుడిని కూడా సిలువేయటానికి తీసుకెళ్లారు. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత మొదటి శతాబ్దంలో ఇంచుమించుగా 69వ సంవత్సరం, 67, 69 మధ్యలో పేతురు భక్తుడిని కూడా సిలువేయటానికి తీసుకెళ్తే అప్పుడు పేతురు భక్తుడు అన్నాడు, అయ్యా యేసు ప్రభువులాగా సిలువేయబడటానికి నేను యోగ్యుని గాను, అర్హుని గాను, కనుక నన్ను తలక్రిందులుగా సిలువేయండి అని అడిగాడు. పేతురు భక్తుడిని తలక్రిందులుగా సిలువేశారు. ఆంద్రేయుని కూడా పట్టుకుని వెళ్ళారు. యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఆంద్రేయుని తీసుకుని వెళ్ళారు. ఆంద్రే అంటున్నాడు, అయ్యా నేను నిలువుగా కానీ తలకిందులుగా కానీ సిలువేయబట్టానికి నేను యోగ్యుని కాదు, నన్ను అడ్డంగా సిలువేయండి, ఇంటూ ఆకారంలో సిలువేయమని చెప్పి అన్నాడు. ఇంటూ ఆకారంలో ఆంద్రేయుని సిలువేసి చంపేశారు. చాలా క్రూరంగా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళని, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళని చాలా క్రూరంగా వారిని హింసించి చంపారు. ప్రియ దేవుని పిల్లలారా, మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే కష్టాలు, మనకొచ్చేవి ఆ సిలువతో పోల్చుకుంటే
ఆ సిలువ లాంటిగా ఉన్నాయా? ప్రతి దినము తన సిలువనెత్తుకుని ప్రతిరోజు కూడా ఎవరికి వాళ్ళుగా సిలువనెత్తుకుని వెంబడించాల్సినటువంటి అవసరం ఉందని యేసు ప్రభు మత్తయి సువార్తలో కూడా 16వ అధ్యాయము 24వ వచనంలో అంటున్నారు ప్రభు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనా సరే క్రైస్తవుడు అవ్వాలంటే అనగేంటంటే క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. మరి క్రీస్తుని వెంబడించేవారంటే ఇక్కడ ఎవడైనాను సరే నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని, అంటే తన సిలువ అంటే ఎవరికి వాళ్ళకి సిలువ ఉంది. ఏదో ఈ 40 రోజులు మోసేయటం కాదు, జీవితకాలం అంతా సిలువే, జీవితకాలం అంతా శ్రమలే. ప్రభువుని అంగీకరించినటువంటి వారి జీవితాల్లో శ్రమలే ఉంటాయి, వారి జీవితాల్లో సిలువలే ఉంటాయి. ఏదో 40 రోజులు సిలువ మోసేద్దాం, 41వ రోజున సిలువ తీసుకెళ్ళి పక్కన పెట్టేద్దామంటే కుదరదు. అది క్రైస్తవ జీవితం కాదు. 40 రోజులకి పరిమితమైంది కాదు ఈ సిలువ మోత అనేది. 40 రోజులు కొరకే కాదు ఈ సిలువ అనేది. జీవితకాలం అంతా కూడా ఎవడైనా యేసయ్యని వెంబడించగోరినట్లయితే వాడు ఏం చేయాలంటే తను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని, మళ్ళీ ప్రభు అక్కడ 10వ అధ్యాయం 37, 38వ వచనంలో చెప్తా ఉన్నారు. మత్తయి సువార్త 10, 37, 38. తండ్రినైనను తల్లినైనను యేసయ్య కంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, తల్లినైనా తండ్రినైనా. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇంతగా ఈ మాట చెప్పారంటే, యేసు ప్రభుని వెంబడించడానికి కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా ఆటంకంగా ఉంటుంటారు, అడ్డుగా ఉంటారు. యేసు ప్రభుని వెంబడించడానికి కొంతమంది అభ్యంతర పడుతూ ఉంటారు, తల్లిదండ్రులే ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారు. పిల్లలు దేవుని అంగీకరించి దేవుని పని చేయాలనుకున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు, ఎందుకురా నాయన ఆ కష్టాలన్నీ కొని తెచ్చుకోవటం ఎందుకు అంటుంటారు. అయితే ప్రభు చెప్పింది ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తను ఉపేక్షించుకోవాలి. తన తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో మరి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించటం వల్ల ఇంత కష్టమైన పరిస్థితులు వీటిని ఎదుర్కోవటం వలన వచ్చే లాభమేంటి, కలిగేటటువంటి లాభమేంటి అంటే, ఒకసారి ఒక అడుక్కున ఆయన యాచన చేసుకుంటూ రోడ్ల వెంట అడుక్కుంటుంటే అతనికి ఒక కొడుకున్నాడు. ఇతను అవసాన దశ వచ్చింది, చనిపోయే సమయంలో ఆ కొడుకును పిలిచి ఒక పొట్లం ఒకటి ఇచ్చాడు. ఇది చాలా విలువైందిరా నాయన, ఈ పొట్లం నీ దగ్గర పెట్టుకొని ఒక ప్యాకెట్ ఇచ్చాడు అనమాట. సీల్డ్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. సీల్డ్ ప్యాకెట్ ఇస్తే ఆ కొడుకు ఏం చేస్తున్నాడు, సీల్ ప్యాక్ ఓపెన్ చేయకుండా ఆ తండ్రి ఎలాగైతే యాచిస్తూ అడుక్కుంటూ తిరుగుతున్నాడో ఇతను కూడా అలాగే అడుక్కుని తిరుగుతూనే ఉన్నాడు. అయితే ఈ ప్యాకెట్ మాత్రం ఇతని దగ్గరే ఉంది. అడుక్కునేటప్పుడు అతని స్నేహితులు అంటున్నారు, అరే ఆ ప్యాకెట్ ఏమిట్రా, మా డాడీ ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, మంచిది, ఆ ప్యాకెట్లో ఏముంది, వద్దొద్దు తీయద్దు అన్నాడు. అసలు మీ నాన్న ఏమి ఇచ్చాడో చూడరా, అందులో ఏం రాశాడో లేకపోతే ఏమైనా పెట్టాడో ఏంటో చూడని చెప్పంటే మొత్తానికి వాళ్ళ బలవంతం చేత ఆ సీల్ ప్యాక్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అందులో చాలా విలువైనటువంటి వజ్రాలు ఉన్నాయి. విలువైనటువంటి ఖరీదైనటువంటి వజ్రాల్ని, ఆ డబ్బులంతటిని సమకూర్చి ఆయన ఏం చేశారంటే వజ్రాల రూపంలో మార్చి ఆ ప్యాక్ చేసి కొడుక్కి ఇచ్చాడు. ఆ ప్యాకెట్ ఓపెన్ చేయనంత కాలం దరిద్రుడిగానే బ్రతికాడు. ఎప్పుడైతే ప్యాకెట్ ఓపెన్ చేశాడో అప్పుడు తనకు అర్థమైంది, ఒక గొప్ప ధనవంతుడిగా బ్రతకడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు కూడా మనము ధనవంతుడు కావాలని మన నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయనను వ్రాయబడి. యేసు ప్రభు మనల్ని అనగా లోక సంబంధమైన ధనం కాదు కానీ ఆత్మ సంబంధమైన ధనముతో మనల్ని నింపాలని, ఆత్మ సంబంధమైన ధనమును మనకివ్వాలని ఆయన దరిద్రుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడు ఆయన. మనము ఏ విషయంలో ధనవంతులం కావాలంటే
ఈ లోక సంపదలు కాదు, ఈ లోక ఆస్తులు కాదు. అవే అయితే యేసు ప్రభు ఇవన్నీ విడిచిపెట్టమని చెప్పరు కదా. అవే సంపాదించుకునేటట్లయితే యేసు ప్రభు వీటిని విడిచిపెట్టమని చెప్పరు కదా. తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైన, అక్కచెల్లెలైనను, భూములైనను, భార్యనైనను, పిల్లలనైనను సరే విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడని ప్రభు చెప్తా ఉన్నారు. కనుక మనందరికీ కూడా క్రైస్తవ జీవితంలో ఒక సిలువ ఉంది. నేను ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే, ఉపేక్షించుకుంటే సిలువ, అపేక్షించుకుంటే సౌఖ్యం. ఉపేక్షించుకుంటేనే సిలువ వస్తుంది, ద్వేషించుకుంటేనే సిలువ వస్తుంది. మనల్ని మనం ఎప్పుడైతే ద్వేషించుకుంటా ఉంటామో అప్పుడే మనకు సిలువ కనబడుతుంది. కానీ మనల్ని మనం ప్రేమించుకుంటే సిలువ కాదు, సౌఖ్యం కనబడుతుంది. ఎంతమంది కష్టపడడానికి ఇష్టపడతారు, సౌకర్యం కొరకే ఎదురు చూస్తారు, సౌఖ్యం కొరకే ప్రయాసపడతారు, ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ఉపేక్షించుకుంటేనే యేసు ప్రభు సిలువ కనబడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, సాధు సుందర్ సింగ్ గారికి ఆ తండ్రి పిలిచి అంటున్నాడు, నీవుగాన ఆ యేసును విడిచిపెట్టకపోతే ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రాదు. ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఆ బీరువా తలుపులు తీస్తే ఆ బీరువా తలుపుల నుంచి వజ్ర వైడూర్యాలు కాళ్ళ ముందు పడ్డాయి. ఒక్క నిమిషం ఆలోచించాడంట, నేను గాన మా తండ్రి మాట వింటే ఇవన్నీ నాకే కదా, ఎంత ధనవంతుడిగా బ్రతకచ్చు. కానీ ప్రభు స్వరం వినపడుతుంది అంతరంగంలో. ఆ ప్రభు స్వరం వినపడగానే ఒకటే మాట, ఒకటే పాట, నీ యేసుని వెంబడింతునని ఏనాడో నిశ్చయించితిని, నీ వెన్నుదిరుగా వెనుకాడా నాడేసుడు పిల్చిన సుదినం, నీ వెన్నుదిరుగా వెనుకాడా నాడేసుడు పిల్చిన సుదినం, నా ముందు సిలువ నా వెనుకలు కషల్ నాదే దారి, నా మనస్సులో ప్రభు నా చుట్టూ విరోధులు నా వారెవరు, నా యేసుని మించిన మిత్రులు నాకిల్లలో కనిపించరని, నా యేసుని మించిన మిత్రులు నాకిల్లలో కనిపించరని, నీ యేసుని వెంబడింతునని ఏనాడో నిశ్చయించితిని, నీ వెన్ను హల్లెలూయా ఆమేన్ స్తోత్రం కాడా నాడేసుడు పిల్చిన సుదినం, నీ వెన్నుదిరుగా వెనుకాడా నాడేసుడు పిల్చిన సుదినం. హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు యేసు ప్రభు కొరకు, ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా ముందు సిలువ ఉంది, నా వెనకతల లోకాశలు ఉన్నాయి, నా యేసయ్యకి మించిన మిత్రులు ఎవరు కూడా లేరు అని పాట పాడుకుంటా ఆయన ఇంట్లో నుండి వచ్చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, సొంత తండ్రి ఆ బంధువులకి తన కొడుకుని పిలిచి ఆహారంలో విషం కలిపి పెట్టమని చెప్పాడు. ఆ బంధువులు అలాగే ఇతన్ని భోజనానికి పిలిచి విషం కలిపేసి ఆహారంలో భోజనం పెట్టారు. ఆయనకి తెలియక ఆహారాన్ని భుజించారు. భుజించిన కొంతసేపటికే సుందర్ సింగ్ గారికి వాంతులు అవడం మొదలుపెట్టాయి. కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు, వాంతులు అయిపోతున్నాయి. వాళ్ళు చెప్పారు ఆయన తండ్రికి, నువ్వు చెప్పినట్లుగానే విషం కలిపేశాం, వాంతులు అయిపోతున్నాయి, పడిపోయాడు. అప్పుడు పనివాడిని పిలిచి తీసుకెళ్ళన్నాడు, ఆ రైలు పట్టాల మీద పడేయండి, ఆ రైలు ఎక్కుద్ది, వాడు శనుదిలిపోద్ది అని. అయితే ఆ సేవకులు సుందర్ సింగ్ గారిని మోసుకుంటూ తీసుకుని వెళ్ళేసరికి అక్కడ రైలు పట్టాల మీద ఉంది. ఈ రైలు పట్టాల మీద పడేసే కంటే రైల్లో పడేస్తే ఈయన చచ్చిపోయినటువంటి ఈ మరణం మన మీదకి రాకుండా ఉంటుందని ఆ బోగిలో పడేశారు. అప్పుడు టీసీ వచ్చి చూసి టికెట్ ఏదని అడిగితే ఈయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కాలుతో తన్ని, టికెట్ ఏది, టికెట్ లేకుండా నువ్వు ఎందుకు ఎక్కావు, నువ్వు ఇలాంటి వేషం వేస్తున్నావు, అది ఇదని కేకలేసి తిడుతుంటే దూరంలో ఒక దొరగారు చూసి, అతన్నేమనకండి,
అతనికి టికెట్కి అయ్యే ఖర్చు నేను ఇస్తానని ఆ టికెట్కి అయ్యే ఖర్చు ఇచ్చి తర్వాత స్టేషన్లో అతన్ని దింపి తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆయనకి వైద్యం చేయించి ఆయనకి సహాయం చేశారు. ఆయన అటువంటి పరిస్థితిలో కూడా పాట పాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. పురుషోత్తం చౌదరి గారు క్రైస్తవ లోకానికి చాలా చిరపరిచితులైనటువంటి ఆయన ఒక గొప్ప దైవజనుడు. అయితే శ్రీకాకుళంలో వారి స్వస్థలంలో ఆయన క్రీస్తుని అంగీకరించినందుకు గాను ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయన్ని త్రోసివేశారు. అయితే ఒకరోజు ఆయన ఆకలయ్యి ఇంటికి వెళ్ళాడు. ఆయన భార్య అంత దూరంగా ఆయన పెట్టింది, ఒక దగ్గరికి రావద్దు అంది. ఆయన అక్కడే కూర్చున్నాడంట. అన్నం తీసుకొచ్చి అక్కడ పేడ ఉంటే పేడ మీద వేసి తిను అని చెప్పి అందట. అప్పుడు ఆయన యేసయ్య ప్రేమను తలుచుకుంటా ఆ పేడ మీద వేసినటువంటి మెతుకులు తీసుకొని తిని ఆ శ్రీకాకుళం నుండి ఇంచుమించు గుంటూరు జిల్లా వినుకొండ వరకు కూడా ఆయన కాలినడకన ప్రయాణం చేస్తూ 20 సంఘాలు కట్టారట ఆయన. హల్లెలూయా. దైవభక్తులకి సిలువలు అలా ఉన్నాయి, విశ్వాసులకి సిలువలు ఉన్నాయా? దైవభక్తులు అటువంటి సిలువలు మోశారు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, నిందలు భరించారు, హింసలు భరించారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ వాళ్ళని తొందర చేసింది. యేసయ్య ప్రేమ వాళ్ళని తొందర చేసింది. వాళ్ళు అలాగ యేసయ్య కొరకు జీవించాలని వాళ్ళ అంతరంగాల్లో ఉన్న ప్రభు ప్రేమ వాళ్ళని తొందర చేసింది. మనల్ని ఏం తొందర చేస్తుంది? మన హృదయాల్లో, మన అంతరంగాల్లో సౌఖ్యం, సౌకర్యం, సదుపాయాల కొరకు, వాటి కొరకే తొందర చేస్తుందా మన హృదయం? ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు అన్నారు, వాడు నాకు పాత్రుడు కాడు అన్నారు. శ్రమలేని క్రైస్తవ్యం యేసయ్యకి సంబంధించింది కాదు. సౌకర్యాన్ని, సౌఖ్యాన్ని వెదుకునేవాళ్ళు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క అత్యంతమైన మహాకృపను బట్టి రక్షించబడినటువంటి 1982వ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో దేవుని కృపను బట్టి కరపత్రాలు 5 భాషల కరపత్రాలు తీసుకుని కాలినడకన బీహార్ రాష్ట్రం పట్నా వరకు వెళ్ళొచ్చాను నేను. ఈ మార్గ మధ్యంలో ఆహారం లేని 10 రోజులు గడపాల్సి వచ్చింది. 10 రోజులు ఆకలి వేయలేదు, ఆహారం లేదు, నీరసం లేదు, నిస్సత్తువ లేదు. కానీ దేవుని కృప, చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి చేరుకుని బీహార్ రాష్ట్రం పట్నా వరకు చేరుకున్నాం. అక్కడ కరపత్రికల సువార్తను చేసి మర్రా తిరిగి గుంటూరు చేరాను. ప్రియ దేవుని పిల్లలారా, చాలా మా బంధువులు, కుటుంబీకులు అనుకున్నారట, వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, బహుశా బ్రతికున్నాడో చనిపోయాడో తెలియదు. ఎవరికి చెప్పలేదు నేను. 15 రోజుల పైనే పట్టింది మా ప్రయాణం. కాలినడకన ప్రయాణం 1000 కిలోమీటర్ల పైనే ఉంటుంది. కొంత దూరం కాలినడక, కొంత దూరం వాళ్ళు లారీలు ఎక్కించుకుంటే లారీలు, వాళ్ళు కనికరించి దయదలిచి లారీలు ఎక్కించుకుంటే లారీలు, ఇలాగ ప్రయాణం చేశాను. కారణం ఏంటో తెలుసా? యేసయ్య ప్రేమ నన్ను తొందర చేసింది. యేసయ్య ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా నన్ను తొందర చేస్తూ ఉంది. కాబట్టి ఈ సువార్త పరిచర్యను చేయటానికి దేవుడిచ్చిన పిలుపుని బట్టి ఈ పనిని చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని పిల్లలారా, మనము మరి ప్రభుని అంగీకరించిన వాళ్ళమైతే, ప్రభుని ప్రేమించిన వాళ్ళమైతే, మరి ప్రభుకున్నటువంటి విధేయత మనకు కూడా కావాలి. ఎందుకంటే సిలువను మోయటం అంటే సామాన్యమైన విషయం కాదు. 2 వ్యక్తులను చూపిస్తాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకి తొడిగించి ఆయన్ని సిలువ వేయుటకు తీసుకుని పోయి, కురేనీయుడైన సీమోన్ ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ కురేనీయుడైన సీమోన్ అనే ఒకడిని తీసుకున్నారు. ఆయన ఆ కురేనీయుడైన సీమోను పల్లెటూరు నుండి వచ్చి ఏం జరుగుతుందని చూడడానికి వచ్చాడేమో. యేసు ప్రభు వెనకతల వెంబడించడం మొదలుపెట్టాడు.
అయితే నువ్వు యేసుని ప్రేమిస్తున్నావా, నువ్వు కూడా యేసయ్యని వెంబడిస్తున్నావా, అయితే ఆయన సిలువ మోయి అని యేసయ్య మోసే సిలువని, యేసయ్య సిలువను అతని మీద మోపినప్పుడు ఆయన సిలువను మోసాడంట. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన సిలువను మోసేటటువంటి భాగ్యం అతనికి దొరికితే ఈనాడు నీకు నాకు కూడా మన సిలువను ఎత్తుకున్నప్పుడు ఆయన సిలువను మోసే భాగ్యాన్ని ప్రవహిస్తూ ఉన్నారు. సిలువ మోసే క్రైస్తవుడువా, సిలువను చూసి పారిపోయేవాడివా? మరొక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఇంకొక వ్యక్తి అయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 51, 52 వచనాలు చదువుకుందాం. మరొక వ్యక్తి ఇక్కడ ఆ సిలువను చూసి ఏం చేస్తున్నాడు చూడండి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఒక పడుచువాడు ఆయన వెంట వెళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. యేసయ్య సిలువ అనగానే పారిపోయే రకం ఒకటి, మోసే రకం ఒకటి. ఈ రెండు రకాల్లో ఏ రకంలో ఉంటున్నావు నువ్వు? మోసేవానిగా ఉంటున్నావా, పారిపోయేవానిగా ఉంటున్నావా? వాని వస్త్రాలు విడిచిపెట్టి పారిపోయాడు వాడు. సిలువనగానే పారిపోతున్నారు, శ్రమనగానే పారిపోతున్నారు, కష్టమనగానే పారిపోతున్నారు. దేవుని కోసం శ్రమ పడాలంటే శ్రమపడే క్రైస్తవం కాదు కానీ ప్రస్తుత దినాల్లో సౌకర్యం. కానీ ఆయన భక్తులు మాత్రం సిలువను మోస్తూ అనేక మందిని సువార్తని దేవుని దగ్గరికి నడిపించటానికి, అనేక మంది దేవుని దగ్గరికి నడిపించబడ్డానికి వాళ్ళు ఎంతగానో శ్రమపడ్డారు. ఫిలిప్పు ఉత్తర ఆఫ్రికాలో అలాగే మైనర్ ఆసియాలో శక్తివంతమైన సేవ చేయడానికి వెళ్ళాడు. అయితే ఫిలిప్పుని వాళ్ళు అతి క్రూరంగా చంపేశారు. ఆంద్రే అని అతను నరమాంస భక్షకుల మధ్య స్వార్థ చేయటానికి వెళ్ళాడు. అతి దారుణంగా ఆంద్రేని సిలువేసి చంపేశారు. బర్తలోమై సువార్త చెప్పడానికి వెళ్తే అక్కడ ఆ పరిస్థితులు చూసినప్పుడు ఆయన ఆత్మ పరితాపం తట్టుకోలేక వాక్యం చెప్పాడు. బర్తలోమైని పట్టుకుని చాలా చిత్రహింసలు చేసి, ఎలాగంటే చర్మాన్ని ఒలిచేశారు. ఎలా భరించారండి వాళ్ళు యేసయ్య కోసం? అసలు యేసయ్యని ఎలా ప్రేమించగలిగారు అంతగాని నాకే అర్థం కాదు. బ్రతికుంటుండగా చర్మం ఒలుస్తూ ఉన్నారు. మనకి చిన్న కష్టం వస్తే అయ్యో నాకెందుకు ఈ సిలువ అనుకునే పరిస్థితులు ఉన్నాయి. చర్మం అంతా ఒలిచేశారు. చూడండి, మీకు చర్మం కొంచెం రేగితే ఎలా ఉంటుంది అంటారు? శరీరం అంతా మండిపోద్ది, రేగిన దగ్గర మండిపోద్ది. కానీ ఈయన బ్రతికుండగానే చర్మాన్ని ఒలిచేశారు బర్తలోమై. అయినా చనిపోలేదని చెప్పి అప్పుడు ఖడ్గం తీసుకుని ఆయన్ని ఆ తల నరికేసి చంపేశారు. పౌలు భక్తుడిని రోమ పౌరసత్వం కలిగి ఉన్నాడు గనక ఆయన్ని క్రూరంగా చంపడానికి ఆ రోమ పౌరసత్వం ఒప్పుకోదు గనక తల నరికేసి పౌలుని చంపేశారు. ఏంటండి వాళ్ళు ఇలా ప్రేమించారు? మన భక్తి ఏంటండి? బైబిల్ మోయడానికే కష్టమైపోతుంది మన భక్తి. బైబిల్ చేతపట్టుకోవడానికే, బైబిల్ మోసుకోవడానికే కష్టమైపోతుంటే భక్తి. వాళ్ళు చర్మాలు చేసిన యేసయ్య సిలువను మోసారే. కత్తి తీసుకుని తల నరికేస్తున్న యాకోబుని ఖడ్గంతో హేరోదు చంపించేసినప్పుడే యాకోబు కూడా చంపించబడ్డాడు. ఇలాగా వాళ్ళ యొక్క భక్తి చేశారండి, వాళ్ళు సిలువలు మోసారండి. మీరు కేవలం బైబిల్ కూడా తెరవకుండా పరలోకం ఎలాగెళ్తారండి? బైబిల్ చదవడం వచ్చినా చదవరు, మనకి ప్రార్థన చేయడం కూడా రాదు కొంతమందికి. యేసయ్య ప్రేమ ఎక్కడుంది? యేసు ప్రభు ప్రేమ ఏమైనా తొందర చేస్తుందా? నీ పనుల తొందర ఎక్కువైపోయిందా? సంపాదన తొందర ఎక్కువైపోయిందా? ఆస్తుల తొందర ఎక్కువైపోయిందా? ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చాలా ధనవంతులుగా మారిపోతున్నారు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, ఓ పాస్టర్ గారు అంటున్నాడు, విశ్వాసులకి ధనవంతులు అవటం నేర్పాలంట. యేసయ్య నాకు అది నేర్పలా, నాకే నేర్పలేదు, ఇంకా మీకేమి నేర్పుతాను నేను? హల్లెలూయా. ఒకవేళ నువ్వు ధనాన్ని ప్రేమిస్తే యేసయ్య చెప్పారు, ఒకడు దేవునికిని డబ్బుకి దాసుడు కాలేడు. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం నేర్చుకోండి అంటున్నారు. నేను అంటున్నాను కదా, డబ్బు సంపాదించడం కాదు నేర్చుకోవాల్సింది, క్రీస్తుని సంపాదించడం నేర్చుకోండి. పౌలు భక్తుడి దగ్గరికి వెళ్ళి అడగండి, ఏవేవి నాకు లాభకరమైన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొని క్రీస్తుని సంపాదించుకుంటున్నాను. చదువుదాం ఆ వాక్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం.
అయినను ఏవేవి నాకు లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకొని నీ నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమైన నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తుని సంపాదించుకుంటున్నాను. ఏం సంపాదిస్తున్నావా? ఆస్తులు సంపాదిస్తున్నావా? డబ్బు సంపాదిస్తున్నావా? పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నావా? అధికారం సంపాదిస్తున్నావా? ఈ లోకంలో ఏమి సంపాదించడానికి యేసు నిన్ను రక్షించుకుని నీ కోసం సిలువ మీద ఆయన వేలాడాల్సిన అవసరం వచ్చింది. ఆయన సిలువ వేలాడింది ఎందుకు? ఏదో నువ్వు ఈ లోకంలో సంపాదించుకుంటావనా? పౌలు భక్తుని అడగండి అంటున్నాడు, నేను క్రీస్తుని సంపాదించుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకో. ఈ రాత్రి లోకంలో ఏం సంపాదించుకున్నావు? ఏమి తీసుకెళ్ళలేవు. లోకంలో ఏం సంపాదించినా ఏమి తీసుకెళ్ళలేవు. క్రీస్తుని సంపాదించుకో. ఆయన దగ్గరికి చేరగలుగుతావు. పౌలు భక్తుడు సంపాదించింది అదే. మనం కూడా క్రీస్తుని సంపాదిద్దాం. ఆయన అంటున్నాడు, ఏం తిందుమా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని ఎందుకు చింతిస్తారు? అన్యజనులు వీటన్నిటి విషయమై దేవుని ఎరగని వారు, యేసుని ఎరగని వారు చింతిస్తారట. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఎలా బ్రతకడం, మనం సమాజంలో ఎలా బ్రతకాలి, యేసుని ఎరగని వారు చింతిస్తారు. అయితే యేసయ్య అంటున్నారు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు, వడకు. అయినను సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడి లాగున అలంకరించిన అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయంగా మీకు వస్త్రములను ధరింపజేస్తాడు కదా. మరి ఎందుకు చింతిస్తున్నారు? ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. అయ్యో నేను కొరసగా ఉన్నానని పొట్టి జక్కయ్యలాగా చింతపడినా సరే ఎవడు కూడా మూరెడి పెరగలేడు, మూరెడు ఎత్తు చేసుకోలేడు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే చింత మానేయండి. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఎవరికన్నా చింతలు ఉన్నాయా? ఆయన మీద వేయండి. ఎందుకనగా ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తంతో కొనబడ్డాం మనం. ఆయన రక్తంతో మనల్ని సంపాదించుకున్నాడు ఆయన. అంచేత చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ప్రియా దేవుని పిల్లలారా, ఒక ఆమె ఎవరో పాపం గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు పక్కన నుంచుందంట. ఒక జీపు డ్రైవరు జీపు నడుపుకుంటూ వెళ్తా, అయ్యో పాపం పెద్ద ఆమె ముసలామ గడ్డి మోపు నెత్తి మీద పెట్టుకుని పాపం చాలా భారంతో నిలబడిందని ఆ జీపు ఆపాడంట. ఆపిన తర్వాత, అమ్మ జీపులో ఎక్కు తల్లి అన్నాడంట. ఈయన చాలా సంతోషంగా ఉన్నాడు, ఎందుకంటే అంత బరువు మోస్తా ఉంది ఆమెకి. ఇప్పుడు కాస్త విశ్రాంతిగా ఉండుంటుందని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఎలాగుందని కొంచెం వెనక్కి తిరిగి చూశాడంట. గడ్డి మోపుని ఎత్తి మీద పెట్టుకుని కూర్చుని ఉందంట. అన్నాడంట, అమ్మ గడ్డి మోపు ఎందుకమ్మా, ఇంకా జీపులో నెత్తి మీద పెట్టి కూర్చున్నావు, కింద పడేయి అన్నాడంట. బాబా దయదలిచేదో నన్ను ఎక్కించుకున్నా కానీ ఈ గడ్డి మోపు బరువు కూడా జీపుకి ఎందుకు బాబా అంటుందంట. క్రైస్తవులు ఈ రోజులు అలాగ అయిపోయారు. యేసయ్య అంటున్నారు, మీ చింత యావత్తు నా మీద వేయండి. లేదు ప్రభువా, నువ్వు సిలువలో ఇప్పటికే చాలా నలిగిపోయావు, నా పాపాల కోసం నిన్ను నలగగొట్టేశారు, రక్తాలు చిందేటట్లుగా చూడనొల్లని వానిగా మారిపోయావయ్యా, ఇంకా నా సమస్యలు నీ నెత్తి మీద ఏమేస్తాను, అందుకే నా నెత్తి మీదే పెట్టుకున్నాను అని చాలామంది వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని చింతపడతా ఉంటారు. ప్రియ దేవుని పిల్లలారా, చింతపడే సమయం కాదని ప్రభు చెప్తా ఉన్నారు. కనుక ఎవరైనా సరే యేసయ్యని వెంబడించాలంటే ఆయన సిలువ మన కొరకే ఉందట. సిలువ ఒకటి ఉందండి, ఆ సిలువను మొయ్యాలి. ఒకడు పారిపోయాడు, ఒకడు మోసాడు. నువ్వు పారిపోయే సంఖ్య, మోసే సంఖ్య నువ్వే ఆలోచించుకో. దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా
తప్పిపోతాం. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని మార్గాల్లోంచి తప్పిపోవడం అన్నమాట. ఇక్కడ అంటున్నాడు, తమ విషయంలో దేవుని కుమారుని మర్రా సిలువ వేస్తూ బాహాటంగా ఆయన్ని అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతన పరచడం. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అన్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఆగండి అమ్మా, మీరు శత్రువులా మిత్రులా? క్రీస్తు శిలువకు శత్రువులు. ఎంతసేపు కూడా యేసు ప్రభు నాకు అది కావాలి, అది అది తప్ప ఇంకోటి ఏమి లేదు. ఈ ప్రార్థనలు విని ఆయనకి విసుకొచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు ఇవ్వమంటమే కానీ, దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని అడగటమే కానీ, ప్రభువా ఇదిగో నేను ఇస్తున్నాను నా జీవితం నీకు అనగలవా? ప్రభుకి నీ జీవితం ఇస్తానని అనగలవా? నీ జీవితాన్ని ఇస్తే యేసయ్య చిత్తం నీ జీవితంలో జరుగుద్ది. యేసయ్యకి జీవితం ఇవ్వడానికి సిద్ధమేనా? లేకపోతే శత్రువులుగా బ్రతికెందుకంటారు? మళ్ళీ ఆయన్ని సిలువేస్తున్నటువంటి జీవితం ఎందుకు? ఆలోచన చేయండి. ఆయన్ని మళ్ళీ సిలువేద్దామా? ఈ శ్రమకాల ధ్యాన కూడికలను పెట్టుకొని మళ్ళీ ఆయన సిలువేద్దామా? లేక సిలువుకి శత్రువులుగా బ్రతుకుదామా? సిలువుకి మిత్రులుగా బ్రతుకుదామా? భక్త పౌలు అంటున్నాడు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. గలతీలకు రాసినట్టు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడిని. నీ సంగతి చెప్పు. ఇక నువ్వు జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవిస్తా ఉన్నాను. హల్లెలూయా. మరొకసారి గలతీ పత్రిక 2:20 చదువుదామండి. అందరు తీయండి బైబిల్. ఉన్నాయా బైబిల్? బైబిల్ ఎంతమందికి లేవో చేతులు పైకెత్తాను, ఉన్న వాళ్ళు వద్దులేండి. బైబిల్ తేనోడు ఎంతమంది చెయ్యి పైకెత్తాను నాకు కాస్త. ఒకటి సరిగ్గా చెప్పండి. ఒక్కలేనా? ఇంకెవరు ఉన్నారా ఇక్కడ? ఓహో, సెల్ ఫోన్ తెచ్చుకున్నావా? బైబిల్ లేకపోయినా పర్లేదు, సెల్ మాత్రం ఎందుకు వచ్చింది కూడా మెడకేలాడేసుకోండి, గొడవ వదిలిపోద్ది. ఇదివరకు అలాగే మెడకేలాడేసేవాళ్ళు సెల్లులు, ఎక్కడన్నా మర్చిపోతారేమోనని. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయింది కాబట్టి మెడకేలాడేయట్లేదు. ఏదో ఐడెంటిటీ కార్డు కానీ అలాడేసుకున్నట్టు మెడకేలాడేసేవాళ్ళు. సెల్ ఫోన్, నోకియా సెల్ ఫోనే, మళ్ళీ అది పెద్ద ఖరీదైంది కాదు, గుర్తుందా? ట్యాగ్లు మళ్ళీ దానికి మెడకేలాడేసేవాళ్ళు. అరే సెల్ మాత్రం మర్చిపోరు కానీ బైబిల్ మాత్రం. ఏ తేజ, బైబిల్ ఉందా? ఉందా? ఉందని చెప్పు. మళ్ళీ అదొక ఎవిడెన్స్ మళ్ళీ నాకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా. అందరు ఈ మాట చెప్పగలరా? చెప్పగలిగిన వాళ్ళు మాట్లాడండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు. క్రైస్తవులు ఏం చేస్తారు? చెప్పాలా? ఇప్పుడు అబద్ధాలు పాడతారు, అబద్ధాలు ఆడతారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారును అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో. CFI మిషన్ అనుమా
యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి.